అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్రంప్ ట్వీట్ కి సటైరికల్ గా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మ్యాటర్లోకి వెళితే కొద్ది రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పహల్గామ్లో 26 మంది పర్యాటకులని ఉగ్రవాదులు కిరాతకంగా చంపేయడంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లను లక్ష్యంగా చేసుకుంది. భీకర దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్ మే 10న మధ్యాహ్నం తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు పెట్టారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై పూర్తిగా తక్షణంగా అంగీకరించాయని ప్రకటించారు. ఇది మన మధ్యవర్తిత్వ విజయంగా ఆయన తెలియజేశారు. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల సంతోషిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చాలా బాగా అర్థం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు కూడా తెలియజేశారు. ఇక ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్ పాకిస్తాన్కు ధన్యవాదాలు అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్ పట్ల ఆర్జీవీ స్పందిస్తూ, నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ గానీ తెలివి కానీ లేవా, నువ్వు వచ్చి మాకు నేర్పిస్తున్నావా అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్ గా మారింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం వార్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ వార్ కు సీక్వెల్ గా రాబోతోంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలీవాల్ పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై అభిమానులు మరియు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంపై ఉన్న బజ్ కారణంగా వార్ 2 తెలుగు వర్షన్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వార్ 2 తెలుగు హక్కుల కోసం నిర్మాతలు 85 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ధర పలుకుతున్నారట. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు నాగవంశీ, సునీల్ నారంగ్ ఈ తెలుగు హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి కియారా అద్వానీ వార్ 2లో కథానాయికగా నటిస్తుంది. ఇష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా పట్టాలెంకించబోతున్నాడు. కల్ట్ అంటూ ఈ సినిమా రాబోతూ ఉండగా విశ్వక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ నిర్మించబోతున్నట్లు సమాచారం. KGF ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు రైటర్ గా పనిచేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదల కాగా చిత్ర బృందానికి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపాడు తలసాని. దర్శక దిగ్గజం SS రాజమౌళి తన సంచలన చిత్రం RRR తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఇప్పటికే ఆస్కార్ సహా అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనతో మరో మైలురాయిని చేరుకోనుంది. ఇప్పటికే తన మైనపు విగ్రహావిష్కరణ కోసం లండన్లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి బెన్ పోప్ నేతృత్వంలో కీరవాణి RRR సంగీతాన్ని ప్రత్యక్షంగా వినిపించనున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్ కు మరింత ప్రత్యేకతను సంతరిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ వచ్చే వారం నుంచి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అందుబాటులో ఉన్నంతసేపు అతడి కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారట. ప్రభాస్ మరికొన్ని రోజులు కేటాయిస్తే సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ ప్రభా దర్శకత్వంలో యువ కథానాయకుడు రూపీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం షష్ఠి పూర్తి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ చిత్రం మే 30వ తేదీన
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి 2 పాటలను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇళయరాజా మొట్టమొదటిసారి తన కొడుకు యువన్ శంకర్ రాజాతో తెలుగు పాట పాడించినట్లు తెలుస్తుంది. కాగా ఈ పాట త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. షష్టిపూర్తి చిత్రం ఆహ్లాదకరమైన కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది తీర ప్రాంతాల యొక్క సహజమైన అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. టాలీవుడ్లో తమదైన ముద్ర వేసిన సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పుడు లేడీస్ టైలర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. తమిళ కథానాయకుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏస్ ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్ చిత్రంతో విజయ్తో కలిసి పనిచేసిన ఆరుముఖ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏఎస్ చిత్రంలో రుక్మిణి వసంత కథానాయికగా నటించగా యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. 7CS ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ చిత్రం మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంతో రుక్మిణి వసంత్ తమిళంలో అరంగేట్రం చేస్తుంది. అలాగే యోగి బాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ మృణాల్ ఠాగూర్తో సుమంత్ చాలా క్లోజ్గా ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై సుమంత్ గానీ మృణాల్ గానీ వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో రూమర్లు మరింత పెరిగాయి. తాజాగా దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అంటూ కొట్టిపారేశాడు. ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లంటూ పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. సీతారామం తర్వాత ఇద్దరు కలుసుకున్నది లేదని కూడా సుమంత్ స్పష్టం చేశారు. ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదని కూడా తేల్చి చెప్పారు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. తమిళ నటుడు సంతానం నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ తెలుగు ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా మే 16న విడుదల కాబోతుండగా ఢిల్లుకు దుడ్డు సిరీస్లో రాబోతున్న 4వ చిత్రం. ఈ సినిమాకు ఎస్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, గీతికా తివారీ, ఇషికా ఆనంద్, కస్తూరి శంకర్, నిజల్గల్ రవి, మారన్ రాజేంద్రన్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకు రివ్యూలు ఇస్తూ వాటిని ఫ్లాప్ చేస్తూ ఉంటాడు సంతానం. అయితే సంతానం రివ్యూ వలన నష్టపోయిన ఒక వ్యక్తి దయ్యమయ్య అతడిపై పగబట్టి ఒక లూప్లో పడేస్తాడు. అయితే ఆ లూప్లో చిక్కుకుపోయిన సంతానం మోట రాజేంద్రన్ బయటకు ఎలా వచ్చారు అనేది ఈ సినిమా కథని తెలుస్తోంది. కామెడీ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్యా ది షో పీపుల్ మరియు వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో ఈ అమ్మడి పేరు తప్పక ఉంటుంది. ఈమెకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోతో కూడా ఈ అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఘాటు అందాలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడి ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ కాగా ఈ పిక్ చూసి అందరూ కగ్గు తింటున్నారు. ఇప్పటికీ అప్పటికీ పోలికే లేదంటున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మరెవరో కాదు, లౌడ్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీముఖి. ఈ అమ్మడు తన అందచందాలతో గుర్రాల మతులు పోగొడుతూ ఉంటుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో చాలా బొత్తుగా ఉండేది. ఆ తర్వాత డైట్, వెయిట్ కంట్రోల్ కోసం కసరత్తులు చేసి క్యూట్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీముఖి పాత ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. శ్రీముఖి బొద్దుగా గుర్తుపట్టనట్టుంది. పిక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లలో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ఇంపార్టెంట్ రోల్లో శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కార్తీ అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మయ్య జగన్. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దీనిని రూపొందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం పేరుతో విడుదల చేశారు. ఫీల్ గుడ్ కథతో వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అయితే చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎన్నో ఏళ్ల కలను తాజాగా
సూర్య కార్తీ నెరవేర్చారు. ఆయనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ను గిఫ్ట్గా అందించారు. దీనిపై ప్రేమ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. హీరోలకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మహీంద్రా థార్ అంటే నాకు ఎంతో ఇష్టం. అది నా డ్రీమ్ వెహికల్. 5 డోర్ వెర్షన్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూశా. మరీ ముఖ్యంగా ROXX AX 5L తెలుపు రంగు థార్ కోసం వేచి చూసా. ఎట్టకేలకు అది మార్కెట్లోకి వచ్చింది. దాచుకున్న డబ్బుతో దాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నా. కాకపోతే బుక్ చేశాక ఏడాది పాటు ఎదురు చూడాలని తెలిసింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయింది. దీంతో నా కలను విరమించుకున్నా. మన సూర్య నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. నాకెంతో ఇష్టమైన కారు ఫోటో పంపించి కారు వచ్చేసింది అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఫోటో చూసి షాక్ అయ్యా. సూర్య నా కోసం ఈ కారు కొని గిఫ్ట్గా ఇచ్చారు. కార్తీ చేతుల మీదుగా కారు తాళాలు అందుకున్నా. దీనిని నేను గిఫ్ట్గా చూడను. ఒక అన్న తన తమ్ముడి కలను నెరవేర్చినట్టు చూస్తా అని పోస్ట్ పెట్టారు. టాలీవుడ్ యువ దర్శకులంతా ఒకే చోట కలిశారు. నాని హిట్ 3 సినిమా విజయం కావడంతో దర్శకుడు శైలేష్ కొలను గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి తండేల్ దర్శకుడు చందు మొండేటితో పాటు అంటే సుందరానికి దర్శకుడు వివేకాత్రేయ, శ్యామ్ సింగ్ రాయ్ దర్శకుడు రాహుల్ సాంక్రోత్యాన్, పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సనా, జాతిరత్నాలు దర్శకుడు కేవి అనుదీప్, బేబీ దర్శకుడు సాయి రాజేష్, టక్ జగదీష్ దర్శకుడు శివ నిర్వాణ, విశ్వంభర దర్శకుడు వశిష్ఠ తదితరులు ఈ వేడుకకు వచ్చి సందడి చేశారు. ఎన్నో రోజులుగా కలవాలి అనుకుంటున్నాం. హిట్ 3 సినిమా విజయాన్ని మీతో పంచుకోవడం కంటే మంచి సందర్భం మరొకటి ఉండదు. నాకు బాగోలేనప్పుడు అండగా నిలిచిన ఈ వ్యక్తులతో నా సంతోషాన్ని పంచుకోవడం చాలా గొప్పగా ఉంది. మీకు తెలియకపోవచ్చు కానీ మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని దర్శకులందరం ఒకరితో ఒకరం టచ్లో ఉంటాం. ఒకరినొకరు చూసుకుంటాం. అందరం క్షేమంగా ఉన్నామో లేదో తెలుసుకుంటాం. మేము కలిసి సినిమాలు చేసుకుంటాం. ఇది మా కుటుంబం అంటూ శైలేష్ రాసుకొచ్చాడు. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. భాషా భేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు రెడీ అయిపోయారు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా డ్రాగన్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. డ్యూడ్ పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేమలు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమితా బైజు డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్ళిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండడం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అందరినీ కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటనపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. కళ్ల ముందే భర్తను పోగొట్టుకున్న నవవధువు శోకాన్ని ఉద్దేశిస్తూ తన తండ్రి రాసిన పద్యంలోని ఓ లైన్ ని ప్రస్తావించారు. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్రముఖ కాల్చి చంపింది. భర్తను చంపొద్దంటూ భార్య ఏడుస్తూ ఎంతగా వేడుకున్నా ఆ ఉన్మాది వినలేదు. ఆమె నుదుట సింధూరం లేకుండా చేశాడు. కళ్ల ముందే భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని ఆమె నన్ను కూడా చంపై అంటూ మోకరిల్లింది. అప్పుడు ఆ రాక్షసుడు నిన్ను చంపను వెళ్లి చెప్పుకో అంటూ పొగరి చూపించాడు. కుమార్తె లాంటి ఆమె మానసిక స్థితి చూస్తే ఆమె వద్ద చితాభస్మం ఉన్న సింధూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది అని నాన్న రాసిన పద్యంలోని లైన్ గుర్తొచ్చింది. అందుకే నేను సింధూరం ఇస్తున్న ఆపరేషన్ సింధూర్ అని తాజాగా ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ప్రస్తావించారు. జై హింద్ భారత సైన్యమా, నువ్వు ఎప్పటికీ వెనకడుగు వేయవు, నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు అని పేర్కొన్నారు. అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు సామాజిక అంశాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తర్వాత కుమారి 21F, సినిమా చూపిస్తా మామ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అందరినీ అలరించిన కథానాయకుడు రాజ్ తరుణ్. సినిమాకు వైవిధ్యాన్ని చూపించే ఈ కథానాయకుడు తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు. ఆదివారం రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నూతన చిత్రం విశేషాలను ప్రకటించారు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి తమిళంలో టాప్ హీరోలు విజయ్, అజిత్ వంటి హీరోలు నటించిన చిత్రాలతో పాటు సుమారుగా 43కి పైగా సుప్రసిద్ధ చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేయడంతో పాటు విక్రమ్, విజయ్ ఆంటోనీ, శివరాజ్ కుమార్లు నటించిన చిత్రాలతో పాటు గోలీసోడా, గోలీసోడా 2, గోలీసోడా రైజింగ్, భైరాగి, కడుకు వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న పాపులర్ సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ తాజాగా తన దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో హీరో రాజ్ తరుణ్ కోలీవుడ్కు హీరోగా పరిచయం చేస్తున్నారు. గోలీసోడా ఫ్రాంచైజీలో భాగంగా రాజ్ తరుణ్తో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నారు. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం కానుంది.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, ప్రముఖ సినీ నటి ప్రభా, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, మా నందమూరి కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కడుపు నిండిపోతుంది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమైక్య వారికి కృతజ్ఞతలు. సౌదీ అరేబియా తెలుగు సమైక్య కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, ఇతరులకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ముందుండి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ కు కృతజ్ఞతలు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నట్లు మన తెలుగువారు ఏ దేశంలో ఉన్నా మన తెలుగు తేజం, తెలుగు గౌరవం, ప్రత్యేకత చాటుకుంటాం. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రల్లో అద్వితీయ నటన చూపించారు. ఆయన తను పోషించిన ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా మారారు. అలాంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవం ఖండాంతరాలు దాటి సౌదీ అరేబియాలో నిర్వహించడం ఒక గొప్ప సంచలనమని అన్నారు. దియా రాజ్, ఇనయా సుల్తానా, రిహానా, వికాస్, వశిష్ఠ, రోహిత్ బొడ్డపాటి హీరోయిన్స్ గా నటించిన చిత్రం ఫ్రైడే. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రైడే నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్ర యూనిట్ కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రముఖ నటి సమాంతా ఋతు ప్రభు నిర్మాణంలో ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన తొలి చిత్రం శుభం మే 9న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తొలి రోజున ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజున 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సినిమా రాబట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయవాడలో కొన్ని థియేటర్స్ ను సందర్శించింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తదితరులు ఇన్స్టా లైవ్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలను తెలియజేసింది. సినిమా నిర్మాతగానే కాకుండా గెస్ట్ రోల్ పోషించిన సమాంతా ఎంటైర్ టీం సాధించిన విజయం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఇన్స్టా లైవ్ లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి సమాంతా స్పందిస్తూ అవునని బదులివ్వడం ద్వారా భవిష్యత్తులో శుభం 2 సినిమా ఉంటుందని తెలియజేశారు. శివరపల్లి సక్సెస్ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో దిగిపోతూ తనదైన నటనతో రాగ్ మయూర్ మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా సమాంతా నిర్మించిన శుభంలోనూ రాగ్ మయూర్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఇంతకుముందు చేసిన సినిమా బండి ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మరడేష్ బాబు పాత్రకు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకే శుభం అవకాశాన్ని కాదనలేకపోయాను. నా నమ్మకం నిజమైంది. నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమాంతా, ప్రవీణ్ కి థ్యాంక్స్. సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది అని అన్నాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.